హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2020 అప్డేట్స్. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కొన్ని వేరియస్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 02/2020. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి 18/5/2020 10 AM నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఆన్లైన్లో అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ 2020 10 AM వరకు అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ మనకి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఈ ఎగ్జామినేషన్ డేట్స్ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. ఇందులో కంప్లీట్గా మనకి 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ చూద్దాం. నెంబర్ 1, గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ కెమికల్లో మనకు 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 1 వేకెన్సీ, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్ మించకుండా ఉండాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ మించి ఉండకూడదు. దీనికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ 3 ఇయర్స్ చదివి ఉండాలి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 60% ఆఫ్ మార్క్స్తో, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ అయితే 55% ఆఫ్ మార్క్స్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా ఉండాలి. నెంబర్ 2, మైనింగ్ మేట్ సిలో 52 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 26, ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 6, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ మించి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 38 ఇయర్స్ మించి ఉండకూడదు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. ఇంటర్మీడియట్ చదివి DGMS నుంచి అన్రిస్ట్రిక్టెడ్ మైనింగ్ మేట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మైనింగ్ మేట్ ఇన్ అండర్ గ్రౌండ్ మెకనైజ్డ్ మెటల్ మైన్స్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్ ఏలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ నాన్ క్రిమిలియర్ వారికి 1, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. మెట్రిక్తో పాటు ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెంబర్ 4, వైండింగ్ ఇంజన్ డ్రైవర్ బిలో 14 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 7 వేకెన్సీస్, ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 32 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 37 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. ఈ పోస్టులకి మెట్రిక్ చదివి ఉండాలి. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ వైండింగ్ ఇంజన్ డ్రైవర్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 5, బ్లాస్టర్ బిలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, షెడ్యూల్డ్ క్యాస్ట్ 1, షెడ్యూల్డ్ ట్రైబ్లో 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 32 ఇయర్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 37 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. మెట్రిక్తో పాటు DGMS నుంచి అన్రిస్ట్రిక్టెడ్ బ్లాస్టర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ 6 మరియు నెంబర్ 7లో కొన్ని అప్రెంటిస్ పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ మైనింగ్ మేట్లో 53 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 26, ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 6, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 6, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 25 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 28 ఇయర్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. ఇంటర్మీడియట్ చదివి అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ అయితే 55 మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అప్రెంటిస్ ల్యాబొరేటరీ అసిస్టెంట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ నాన్ క్రిమిలియర్లో 1, షెడ్యూల్డ్ క్యాస్ట్ 1, షెడ్యూల్డ్ ట్రైబ్లో 1. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 25 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలియర్లో 28 ఇయర్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి 30 ఇయర్స్ ఏజ్ మించి ఉండకూడదు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే మెట్రిక్ చదివి 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ చూద్దాం. గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ కెమికల్ పోస్ట్కి 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ ఇయర్లో 33,994 శాలరీ,
సెకండ్ ఇయర్లో 30,890 రూపీస్ ప్లస్ డిఏ కూడా ఇస్తారు. మైనింగ్ మెట్ సి వారికి 33,087 రూపీస్. బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్ వారికి 32,180 రూపీస్. వైండింగ్ ఇంజన్ డ్రైవర్ బి బ్లాస్టర్ బి పోస్టులకి సంబంధించి 32,633 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇక్కడ అప్రెంటిస్ పోస్టులకి సంబంధించిన స్టైఫండ్ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నేను లింక్ ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి శాలరీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి సంబంధించి 120 అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అనేటువంటివి ఉంటాయి. ఇందులో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్లో 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ లేదా అవేర్నెస్ నుంచి 10 మార్క్స్, రీజనింగ్కు 10 మార్క్స్, న్యూమరికల్ అబిలిటీకి 10 మార్క్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్కి 80 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూద్దాం. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, క్రిమిలేయర్ అండ్ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి నాన్ రిఫండబుల్ 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, పీడబ్ల్యూబీడీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది ఉండదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్కి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.